మనం రంజాన్ జరుపొద్దని కానీ క్రిస్మస్ జరపొద్దని కానీ ఏదైనా మాట్లాడతామా? ఏ హిందువు మాట్లాడు. అది వాళ్ళ పండగ, వాళ్ళ ఇష్టం అన్నటువంటి చెప్తాం. ఆ పండగల సందర్భంగా మనకు కూడా సెలవులు ఇస్తే మనం కూడా ఆస్వాదిస్తాం. వీలైతే కొంతమంది క్రిస్మస్ అప్పుడు చర్చిలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. రంజాన్ అప్పుడు మిత్రులైనటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ళలో సేమియా పాయసం తినేవాళ్ళు ఉన్నారు, నాన్ వెజ్ తినేవాళ్ళు ఉన్నారు. ఇదంతా ఇది మనలో ఉన్నటువంటి సంప్రదాయం. కానీ క్రమంగా ముస్లిం సామాజిక వర్గాన్ని మిగతా సామాజిక వర్గానికి దూరం చేసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి సంస్థలు చాలా ప్రమాదకరమైనటువంటి తప్పులు చేస్తున్నాయి. అది ఆ సదరు సంస్థల్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ముస్లిం సమాజం మీద ఉంది. ఏ దుబాయ్లోనో ఆఫ్ఘనిస్తాన్లోనో ముస్లిం డామినేషను మిగతా సామాజిక వర్గాలను లైట్ తీసుకున్నట్టు ఒక అర్థం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లు లేకపోతే తెలంగాణలు లేకపోతే కేరళలు బెంగాల్ ఇవన్నీ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ముస్లిం డామినేషన్ పెరిగినటువంటి ఏరియాల్లో హిందువులను అణచేస్తాం, తొక్కేస్తామంటే కనుక క్రమంగా హిందూ పోలరైజేషన్ పెరుగుతోంది. దానికి కారణం ఇదే. ఇప్పుడు తాజాగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి పురూలియాలో గవర్నమెంట్ స్కూల్లో సరస్వతి పూజతో సహా అన్ని మతపరమైన పండుగలు పూర్తిగా నిషేధించాలంటూ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆ స్కూల్లో దాదాపుగా 50% మంది పిల్లలు వాళ్ళు ఉన్నారట, మిగతా 50% మంది హిందువులు అంట. ఇదేం పద్ధతి? ఇది యాక్సెప్టబుల్లా? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం.